ఈ సమయమున ప్రియులు అబ్రహాం గారు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అబ్రహాం గారు, వారికి తల్లి గారికి ఉన్నటువంటి సంబంధం కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి ఆహ్వానిస్తా ఉన్నాను. హల్లెలూయా. నేను హైదరాబాద్లో ఉంటాను. ఈ గ్రామానికి నేను ఎక్కువ సార్లు రాలేదు. సో ఏంటంటే మా చెల్లి ఆదినారాయణ నా సొంత బావ. సో ఆడకి వచ్చినప్పుడల్లా మాతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె సావాసము, ఆమె యొక్క అనుభూతి, ఆమె యొక్క ఆనందము నేను ఈరోజు చెప్పుకోవాలని నా మనసుకి రాత్రి నుంచి ఒక ఏందా ఇలా అనిపిస్తుంది అనుకుని ఒక చిన్న సాక్ష్యంలాగా మీతో అందరితో పంచుకోవాలని అనుకున్నాను. అదే మా బావగారితో కూడా మాట్లాడాను. 2 మాటలు చెప్పొచ్చా అని. సరే నువ్వు మాట్లాడతానంటే చెప్తాలే అన్నారు. సరే చెప్పు, మాట్లాడతాను అన్నాను. అలాగే దేవ శాఖలకి చెప్పారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళకి అందరికి వందనాలు చెల్లిస్తున్నాను ఒకళ్ళందరికీ. మరి ఆమె ఏమన్నదంటే, అయ్యా మీరు అందరూ సంతోషంగా ఉన్నారు, దేవుని నమ్ముకొని చాలా హ్యాపీగా ఉన్నారు, నా పిల్లలు కూడా అందరూ పంచుకొని వాళ్ళు కూడా మీతో పాటు కలిసి జీవిస్తే చాలా బాగుంటుందయ్యా, చాలా ఆనందంగా ఉంటుందయ్యా అని చెప్తుండేది. అందరూ నమ్ముతారులే, అందరూ దేవుళ్ళకి వస్తారులే, నువ్వేం బాధపడబాకు అనేవాడిని నేను. అయ్యా మా ఇంటి అల్లుడివి, నిన్ను మర్యాద ఇచ్చి గౌరవించి చెప్తున్నానయ్యా అల్లుడుగా అని వాళ్ళ కూతురుని కూడా బెదిరిస్తుండేది. కూతురు అని ఆమెని బెదిరించి, అల్లుడు జాగ్రత్త నువ్వే చెప్పాయా, అందరికి సంతోషంగా ఉండాలని చెప్పాయా. ఆమెకు అల్లుళ్ళు అంటే చాలా ప్రేమ, అభిమానము, గౌరవము అంతా ఉన్నాయి ఆమెకి. ఆమె అనుభూతమైన మాటలు, ఆమె సావాసం నేను చేసున్నాను కాబట్టి ఈ మాటలు నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఆమెకున్న మంచి మనసుని బట్టి మనము ఏం చేసినా కూడా ఆ రుణాన్ని తీర్చలేము. కానీ దానికంటే గొప్ప మనకి చేసిన వాడు దేవుడు. ఆయనలో ఆమె మహిమ పొందుకొని ఉందని, ఆయన రాజ్యంలో చేరి ఉందని నేను నిత్యమూ నమ్ముతున్నాను. కాబట్టి అలాగే అందరము మనం గుర్తెరిగి ఉన్నాము కాబట్టి గుర్తు ఎరిగిన దేవుడిని మరిచిపోకుండా అనుదినము ఆయన అనుసరించి నడిస్తే ఆయన ఏ విధంగా అయితే మన కోసం మరణించి లేచాడో ఆ దినాన అదే విధంగా మనం కూడా ఆయనతో పాటు ఎత్తబడతామని గుర్తించగలిగి ఉండాలని నేను కోరుకుంటూ, మరి ఆమె జ్ఞాపకాన్ని మర్చిపోకుండా తెలియచేసుకుంటూ మీ అందరి మందిన ఆమె యొక్క సంతోషము, ఆమె యొక్క సావాసము కలిగిన ఈ లోకంలో మనం ఏమీ తీసుకెళ్ళలేము, ఏది కూడా చేసుకోలేము. ఒక ఉన్నతమైన ఒక మంచి మాటలు కలిగిన ప్రతి ఒక్కరితోనే ఆ మంచి మాటలు కలిగి ఉంటే అయ్యే మనకి దీవెనకరంగా ఇలా మనం జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో సంతోషం, వాళ్ళకి ఆత్మకి సంతోషంగా కలగచేయాలని, అలా తీర్మానంగా ఉండాలని, మనం కూడా దేవునిలో మనం కూడా అందరం కలిసి నడుచుకుందామని ఈ యొక్క అవకాశం ఇచ్చిన దైవశాఖలకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను.